రా బద్రి. హాయ్ రా బద్రి. హాయ్ క్లారా. హాయ్ మధు. బద్రి నేను చెప్పానుగా ఆ డీటెయిల్స్ ఇవి. రేటు చాలా తక్కువ ఉంది బద్రి. పత్తి ధర మనం అనుకున్న దానికంటే చాలా తక్కువగా కోట్ అయింది. అవును కదా. ఈ మొత్తం పత్తి రేపు కోతకు వచ్చేస్తుంది. నువ్వు చూసి ఓకే చెప్తే చాలు. నాగభూషణాన్ని కలిసి మాట్లాడితే పత్తి రేటు పెంచచ్చు. నాగభూషణం వద్దు, మాజీ ప్రెసిడెంట్ కొంచెం కష్టం. మనం పెద్ద బాలరాజుతోనే సామరస్యంగా మాట్లాడదాం. ఈ పత్తి మొత్తం జిని సెక్షన్ తీసుకురండి అయ్యా. అక్కడికే తీసుకెళ్తున్నా. ఎరా బిన్ని, ఉమ్మడి వ్యవసాయ పథకాన్ని ఊళ్ళో వాళ్ళ పొలాలన్నీ తీసుకున్నారు. చివరికి బాలరాజు దగ్గరికే కదా వచ్చారు. 5వ పదో ఎక్కువ వస్తుంది, ఇందుకేనే ఇలా రెచ్చిపోయారు. తొందరపడకన్నా, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. ఏంటి బెన్నీ? రా బద్రి. హాయ్ క్లారా. పత్తి మిల్లో డ్యూటీ చేసే వాళ్ళు గోవింద్ ఏమంటున్నాడు? గోవిందన్న సలహాలు ఇస్తున్నా. క్లీన్ అవుతుంది. రేటు ఫిక్స్ చేద్దామా? మీరు తీసుకోండి. ఈ కాలంలో ఉచిత సలహాలు ఇచ్చే వాళ్ళే ఎక్కువ. తెలుసుకోకు. రండి. ఇదే మన సంఘం ద్వారా పత్తి అమ్మకానికి పెట్టే రేటు. బాలరాజన్న, బద్రి పత్తికి రేటు నిర్ణయించాడు. వాడు నిర్ణయించిన ధర ఈ దేశానికి సంబంధం లేదు. వాడికి ఈ రోజు పత్తిని ఎంత కొనాలో, నూనెని ఎంతకు అమ్మాలో ఇండియాలో ఉన్న మిల్లు ఓనర్లందరికీ మెసేజ్ వచ్చింది. ఈడేట్రా ఈడు ఇచ్చి పట్టిన ఉన్నాడే. నువ్వు వాడిని లోపల పంపించు, నాతో విడిగా మాట్లాడమని. రే పెట్రా నా బద్రి, అయ్యగారు నిన్ను లోపలికి రమ్మంటున్నారు. అనుకున్నా. వస్తున్నా. ఏంటన్నా సంతోషమేనా? అదే నువ్వు ఎంత త్వరగా ఎదుగుతావని అనుకోలేదు. కానీ సిక్కేంటంటే మీ రైతులకు ఏదో మంచి చేద్దాం అనుకుని పత్తికి నువ్వు పెట్టిన రేటు వాళ్ళ బతుకులకి వేసిన వేటు. నేనేదో 5వ 10వ తక్కువ ఇచ్చి పత్తిని కొని వాళ్ళని ఇన్నాళ్ళు బతికించాను. నువ్వు ఒకేసారి రేటు పెంచి అమ్ముకొని వాళ్ళ కుటుంబాలనే నాశనం చేశావు. పెద్ద బాలరాజు, ఒక మూట పత్తిని పండించడానికి ఒక కుటుంబమే కష్టపడాల్సి ఉంటుంది. తాత విత్తనాలు జల్లుతాడు, అవ్వ నీళ్లు పోస్తుంది, అమ్మ నాన్న ఎరువులు వేస్తారు, పిల్లలు స్కూల్కి వెళ్ళొచ్చి యూనిఫామ్ కూడా తీయకుండా పనిచేస్తారు. నువ్వేంట్రా అంటే పత్తికి మాత్రమే వెలగడుతున్నావు కదా. సరే, ఆ గింజలు, పత్తి గింజలు, వాటిని నూరి పిప్పి చేసి వనస్పతి తీయడం లేదు. పత్తి పాలని కూడా మీరు అమ్ముకుంటున్నారుగా. ఇందులో వేస్టేజే లేదే. నేను పెట్టిన ధర లాభానికి కాదు, కష్టపడి పనిచేసిన ఒక కుటుంబం శ్రమకి. నా దగ్గర పత్తిని ఉంచడానికి చోటు లేదని నేను పండించిన పత్తికి నువ్వు వెలకడుతున్నావు కదా. అయితే మరి స్కూల్ ఎందుకు, గుడెందుకు, చర్చ్ ఎందుకు, మసీద్ ఎందుకు? ప్రజలకు ఉపయోగపడడానికేగా. నేను అక్కడ పెట్టుకుంటాను. నా దగ్గర ఉన్నది వైట్ గోల్డ్, ఎన్నాళ్ళైనా ఏం కాదు. నేను నీకు సప్లై చేయలేదనుకో, నీ పరిస్థితి ఏంటి? పెద్ద బాలరాజీ. హలో, టైం 10 అవుతోంది. ఎందుకని పత్తికి ఇంకా రేట్ ఫిక్స్ చేయలేదు? ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. మీరేం చేస్తున్నారు అక్కడ? నేను వెంటనే మాట్లాడతాను, అంతా సెట్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ పండూరు గ్రామంలో ఉమ్మడి వ్యవసాయం ద్వారా ఉత్పత్తి చేసిన పత్తికి ఆధార ధరని అలవాటుకి భిన్నంగా రైతు సంఘ నాయకుడు బద్రియే నిర్ణయించారు. నమస్తే కార్తీక్, ప్రస్తుతం అక్కడి పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పండూరు గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. బద్రి, ఈ ఊళ్ళో ఉన్న ఒక్కో డబ్బున్నోడు పెద్ద మనిషి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ తో ఉన్నాడు. నాగభూషణం గారికి పోలీసులు పలుకుబడి ఉంది. రాజారాం గారు ఎక్స్ ఎమ్మెల్యే, ఢిల్లీకి ఫోన్ చేసి మాట్లాడగలరు. వీరబాబుకి వాళ్ళ కులపోళ్ళ అండుంది. ఆ టైప్ బ్యాక్గ్రౌండ్ ఏది నాకు లేదు. అలాంటి బ్యాక్గ్రౌండ్ నాకు అక్కర్లేదు కూడా. ఎందుకంటే నేనే లోపల నుంచి ఏదో సౌండ్ వస్తుంది. ఇక్కడ కొడితే ముంబై షేక్ అవుతుంది, ముంబైలో కొడితే లండన్ షేక్ అవుతుంది, లండన్ లో కొడితే అమెరికా మార్కెట్ షేక్ అవుతుంది. ఇక్కడ పడే ఒక్కో దెబ్బకి ప్రపంచమే షేక్ అవుతుంది. పత్తికి ఇంత పెద్ద మార్కెట్? అవును, బంగారం కంటే విలువైంది. రోజు ప్రపంచ మార్కెట్ లో రేటు మారుతూ ఉంటుంది. దీంతో ఇండియాలో పెద్ద జోదమే జరిగింది.
ప్రపంచంలో ఇండియానే పత్తికి సంబంధించిన 2వ అతిపెద్ద సంత. దీన్ని కేవలం పత్తి సమస్యగా మాత్రమే మనం పరిగణించకూడదు. ఎందుకంటే దాని వెనుకున్న నూలు మిల్లులు, డై వర్క్ షాప్లు, రెడీమేడ్ దుస్తుల ఫ్యాక్టరీలు, ఇలా అన్ని ప్రొడక్షన్స్ ఆగిపోయాయి. భారతదేశ ఎగుమతులు, దిగుమతులు ప్రశ్నార్థకంగా మారాయి. బద్రి వల్ల తలెత్తిన ఈ సమస్య రైతులకు మంచిదా చెడ్డదా? ఖచ్చితంగా మంచిదే మేడం. ఖచ్చితంగా మంచిది కాదండి. ప్రభుత్వం మీకు ఏదైనా ధర నిర్ణయించి చెప్పిందా? ఇన్నాళ్ళకు ఒక రైతు తను ఉత్పత్తి చేసిన తన పంటకి తనే ధర నిర్ణయించుకున్నాడు. సార్ ఒక్క నిమిషం. మిస్టర్ బద్రి ప్రజల ప్రతినిధిగా ధరని నిర్ణయించారే గాని ఇది ఆయన వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం కాదు. అక్కడ పత్తికి రేట్ ఫిక్స్ చేయడం ఏదైనా ప్రాబ్లమా? త్వరగా సాల్వ్ చేయి. చాలా సేపటి నుంచి మాట్లాడుకుంటున్నారు కదా. హలో కామ్రేడ్. కామ్రేడ్, మీరు పెట్టే ధర కోసమే మేము ఎదురు చూస్తున్నాం. తేలిగ్గా వదలకండి. ఏం జరిగినా తగ్గేది లేదు. సార్, పత్తి అనేది సింధు కాలం నాటి నుండి వస్తూ ఉంది. పత్తి అంటే సింధు కాలం నాటి నాగరికత అంటారు, పటానీలు అంటే అరబ్బికుల నాగరికత అని అంటారా? అదేంటి సార్? సార్, బద్రి నిర్ణయించిన ధర వల్ల ప్రజల్లో డబ్బు చలామణి పెరుగుతుంది. డబ్బు చలామణి పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. కొనుగోలు శక్తి పెరిగితే ఆర్థిక వ్యవస్థ స్టేబుల్ అవుతుంది సార్. కాల్ పెద్ద బాలరాజు. అన్నగారు, ఏం జరుగుతుంది అక్కడ? ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి. బద్రి చెప్పినట్టే చేయాలి. నన్ను పిప్పి చేస్తాడు. నన్ను క్షమించండి అన్నగారు. ఏయ్, కామ్రేడ్, మీరు పత్తికి నిర్ణయించిన ధర దేశంలోని రైతులందరికీ మంచి చేస్తుందని నమ్ముతున్నాం. మాకు సంతోషంగా ఉంది. రెడ్ సల్యూట్. రెడ్ సల్యూట్. ఇప్పుడు మనం వివాదించే ఈ సమస్యకి ఓ పరిష్కారం దొరికింది. అదేంటో చూద్దాం. చివరిగా అందిన వార్త ప్రకారం మిల్లు ఓనర్లే పత్తి ధరను స్వయంగా ప్రకటిస్తామని చెప్పారు. ఒకే రోజులో హీరో అయిపోయారు పండూరు గ్రామ రైతు సంఘ నాయకుడు బద్రి. ఆ బద్రి మామూలుడు కాదు. ఆర్థిక అధికారాన్ని చేజిక్కించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే అదే రాజకీయ అధికారం అని వాడికి అర్థమైపోయింది. అందరూ వినండి. ఈ పండూరు గ్రామానికి మాత్రమే కాదు, ఇండియాకే ఈ రోజు నుంచి బద్రి పెట్టిందే పత్తికి రేటు. బద్రి రా బాబు. అయ్యా నమస్తే అయ్యా. నమస్కారం. ఇట్రా, టీ తాగుతావా? సొంటి కాఫీ. ఓ సొంటి కాఫీ. బద్రి, పత్తి మిల్లు అనరు, చెరుకు మిల్లు అనరు, వడ్ల మిల్లు అనరు, నీ మీద చాలా కోపంగా ఉన్నారయ్యా. కానీ శ్రమించే జనం మనతో ప్రేమగానే కదా ఉన్నారు. జనం ఎప్పుడు ఇలాగే ఉంటారని నువ్వు నమ్ముతున్నావా? నాకు ఆ నమ్మకం ఉందయ్యా. అయితే సరే, ఇవ్వు. ఇవ్వండి. మీకొద్దా అయ్యా? నాకు ఇప్పుడు వద్దా? సరే. నాకు ఇవ్వండి. నా మనవడు మనవరాలు ఇలాగే అడిగి మరీ తింటారు. మీ పిల్లలు మనవలు మనవరాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ చక్కగా ఉన్నారు బాబు. నన్నే అనాథగా సరే వదిలేశారు. బామ్మ, సరే బామ్మ, ఏడవకు, అయ్యా, ఏడవకు. మీ సంఘంలో ఇక్కడున్న వాళ్ళకి మీరు ఊడ్చే పనిచ్చినా మేం కడుపు నిండా భోంచేస్తామయ్యా. ఇంత రుచిగా చేస్తున్నారు కదా, దీన్ని అంగళ్ళకి అమ్మితే ఏంటి? తినడానికి చేసింది అమ్ముకుంటామా అయ్యా? కాదు బామ్మ, ఇన్నాళ్ళు మీ పిల్లల కోసం మనవడు మనవరాళ్ళ కోసం ఫ్రీగా చేశారు కదా. నేనేమంటానంటే సంఘం మీకు వేరుశనగ ఉండలు చేయడానికి కావాల్సినవి కొనిస్తుంది. మీరు చేసిన తర్వాత వాటిని అమ్మి పెడుతుంది. వచ్చే దాంట్లో లాభం మీకు, అసలు సంఘానికి. మీరంతా ఎవరు? స్కిల్డ్ లేబర్. వేరుశనగ గుండకి జిఎస్టీ ఉందేవో చెక్ చేసుకోవాలి. స్కిల్డ్ లేబర్ ఏడవచ్చా? ఏడవకూడదు, సరేనా? నీ పిల్లలు వచ్చారు చూడు. ఇదిగో వస్తున్నా. పైన పెట్టు. ఇక్కడే ఉండండి. 100 గ్రాములు తక్కువగా ఉంది. అయ్యో బద్రి, ఆ పిల్ల దగ్గరికి వెళ్ళొద్దు. మరీ చంపేస్తుంది. దేని గురించి? ఊరికే మాట్లాడు తెలుస్తుంది. ఈ బాబుతో ఏ ప్రాబ్లం లేదు బద్రి, చాలా మంచాడు. కానీ ఈ పిల్లందే లాభం అంటే ఏంటని అడిగింది. నేను డీటెయిల్డ్ గా అంతా అర్థమయ్యేలా చెప్పాను, కానీ మళ్ళీ డౌట్ అడుగుతోంది. సరే, నీ దృష్టిలో లాభం అంటే ఏంటి? అయ్యో మళ్ళీ మొదలెట్టారా? నన్ను వదిలేంటారా బాబు? డబ్బు పెట్టి వ్యాపారం చేసే వాళ్ళకి వచ్చే దాంట్లో పెట్టుబడి పోను మిగిలేది లాభం. ఇప్పుడు కోతి నుంచి మనిషి వచ్చాడంటారు కదా, అలా వచ్చిన మనిషి మొట్టమొదటిసారి తను ఉండడానికి ఆ అడవిని రెడీ చేసి ఉంటాడు కదా. అప్పుడు వాడి పెట్టుబడి ఏంటి?